హాయ్ అందరికీ! లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం నేను ఫాలో అయ్యే మెథడ్ మీకు కూడా చూపిస్తున్నాను. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే తక్కువ టైం పడుతుంది. అలాగే ప్రాసెస్ ఎక్కువ ఉండదు. నీట్ ఫినిషింగ్‌తో వస్తుంది. మనం ఆల్రెడీ లైనింగ్ పీస్ కట్ చేసి పెట్టుకుంటాం కదా! దాన్ని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. క్లాత్ అటు ఇటు జరగకుండా ఈ విధంగా చేయి పెట్టి కట్ చేసుకోవాలి. ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను అటు ఇటు కదుపుతూ కట్ చేస్తున్నాను. కానీ సిల్క్ క్లాత్లు కానీ జారే క్లాత్లు కానీ కట్ చేసేటప్పుడు అటు ఇటు తిప్పుతా కట్ చేయకూడదు. మనమే తిరుగుతా కట్ చేయాలి. ఫ్యాబ్రిక్ అసలు కదపకూడదు. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ ఇలా ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. మరి స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ పోతుందేమో అని డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం ఎలా కట్ చేసుకున్నాం అలాగా లైనింగ్ ఉంటుంది కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఉండదు. కానీ ఈ మెథడ్లో కట్ చేసి మనం స్టిచ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవుతా స్టిచ్ చేయాలి. దానికోసం మీకు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. కిందన లైనింగ్ ఉండి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండి ఉల్టా సీదా చూసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పట్టీ కుట్టేటప్పుడు కూడా చూసుకుంటూ కుట్టాలి. ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ వేసి ఒక స్టిచ్ వేసుకోవాలి పైన. ఇలా హ్యాండ్తో రబ్ చేయడం వల్ల హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ వేర్ చేసుకోవాలి. ఈ పట్టీని లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు వేసి స్టిచ్ వేయాలి. దీనివల్ల హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ అటు సైడు ఇటు సైడు క్లాత్లు సమానంగా ఉన్నాయో లేవో చూసుకొని, లేకుంటే సమానంగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. అలాగే షోల్డర్స్ దగ్గర కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇంకా ఎక్కడ స్టిచ్ వేయాల్సిన అవసరం ఉండదు. ఈ స్టిచ్ చేసే క్లాత్ని జరపకుండా ఉంచితే నెక్స్ట్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి.